హార్డ్ వర్క్ ఇస్ ది ఫస్ట్ పాయింట్. దాంతో పాటు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. హార్డ్ వర్క్ ఎంత చేసింది, ఎంత సూపర్ స్టార్ అయినా నీ క్యారెక్టర్ లేకపోతే వేస్ట్. కష్టపడి పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. అంత కష్టానికి నిదర్శనం ప్రభాస్. చిన్న పెద్ద అని లేకుండా ప్రభాస్ అందరినీ డార్లింగ్ అనిపిస్తాడు. ప్రభాస్ లో ఏం లేదయ్యా అంటే తనకి గర్వం లేదు. ఓ సినిమా సౌండ్ ఇంజనీర్ ఇందాక మధ్యాహ్నం కలిశారని చెప్తున్నారు. ఎన్టీఆర్ నుంచి ప్రభాస్ దాకా నేను పనిచేశాను. అసలు డౌన్ టు ఎర్త్ ఉండేది ప్రభాస్. అతను అసలు కొమ్ముళ్ళు ఏదో ఇంటర్నేషనల్ స్టార్ ని అలా ఏమీ లేదు. చాలా హంబుల్ పర్సన్, ప్యూర్ సోల్ సార్ ఆయన. మంచి ఆత్మ, అందరి మీద చాలా ప్రేమ చూపించాను సార్. బట్ ఈవెన్ ఒక సింగిల్ యాక్టర్ కూడా ఈవెన్ వెనకాల కూడా నెగిటివ్ చెప్పడం ఆయన గురించి. అవును సార్, అదే ఎక్స్ట్రాడినరీ. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం అడగలేము సార్. సూపర్ సార్. I know, I agree with you. నాకు ఇప్పటి వరకు ఐ డెంట్ ఫేస్ ఎనీథింగ్ వేర్ ఇంత పెద్ద హీరో అని చిన్న ఏదో ఒకటి మధ్యలో పరదా లాగా అట్లా ఎప్పుడు లేదు. ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్, ఈజ్ వెరీ స్వీట్. He doesn't look like a superstar. He doesn't look like a pan-India star. He just looks like another gentleman who is a next door. Prabhas Garu has to have the most genuine and down-to-earth heart of any big star I've ever met. It's insane how much he doesn't realize how big he is. Prabhas sir, a star who doesn't know how big he is. Yes. He's like Lord Hanuman. He doesn't know his own strength. Such a big star, but is very humble. He's happy for others' success. ఒక్క హీరో గురించి యాంటీగా మాట్లాడు, ఒక్క సినిమా గురించి యాంటీగా మాట్లాడు. ప్రతి డైరెక్టర్ గురించి మంచిగా మాట్లాడతాడు, ప్రతి ఆర్టిస్ట్ గురించి, ప్రతి హీరో గురించి మంచిగా మాట్లాడతాడు. నిజంగా ఈశ్వర్ సినిమాతో వచ్చిన మీరు ఇప్పుడు సాహో ఏ రేంజ్ లో రిలీజ్ అవుతుందో అందరికీ తెలిసి ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతుంది. కానీ మేము అందరం యునానిమస్ గా చెప్తాము, ప్రభాస్ గారిలో మేము ఇంత చేంజ్ కూడా చూడలేదు, ఇంత యాటిట్యూడ్ లేదు. మేము స్టార్టింగ్ లో మిమ్మల్ని ఎలా చూసామో ఇప్పటికీ అలాగే ఉన్నారు. అంతే హంబుల్నెస్, అంతే నెమ్మదిగా మాట్లాడుతున్నారు. బయట చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ రియలీ సారీ. నా ఫ్యాన్స్ కి సారీ. చాలా దూరం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు నేను కలవలేకపోయాను. ఇక్కడ లోపల మైతో పాటు ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ళందరికీ రియలీ సారీ. కొంచెం వెనకాల దూరం అయిపోయింది, సారీ. అంటే మనకి దొరకలేదు కరెక్ట్ ప్లేస్. సారీ డార్లింగ్, వెనకాల అందరూ లవ్ యూ. అంటే మీకు ఇక్కడ తక్కువ మంది తీసుకురావడానికి, ఫెన్స్ వేయడానికి మీ సెక్యూరిటీ గురించే సారీ, ఇబ్బంది పెట్టాము.